ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఆదివార దినమున పరిశుద్ధ దినమున దేవుని గణపరచుటకు ఆరాధించుటకు చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశము నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. చాలా మంది చాలా రకాలుగా దేవుని మొరపెట్టినారు. మనం కూడా మన కష్టకాలంలో, మన బాధల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయనను మొరపెట్టినప్పుడు ఆయన మనందరూ కూడా జవాబు అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా దేవునికి మొరపెట్టాలి, మొరపెడుతూనే ఉన్నాం. అయితే మనం ఎన్నిసార్లు మొరపెట్టినా, ఏమి అడిగినా ఆయన మనందరికి కూడా దయచేసే దేవుడు. అందుకే ఆయన స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనమును మనం చదువుకున్నట్లయితే, ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చాలు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే మీరు నన్ను అడిగితే నేను మీకు ఇస్తా. మామూలుగా అడగడం వేరే, మొరపెట్టడం వేరే. మొరపెట్టడం అంటే ఇంకా ఎక్కువగా మనసు నలిగిపోయి నశించిపోయినప్పుడు ఆయనను అడగడమే మొరపెట్టడం. అందుకే ఆయన చెప్తున్నాడు, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను. నీవు ఎప్పుడైతే నన్ను మొరపెడతావో నేను అప్పుడు నీకు జవాబిచ్చి, నీవు నేను గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను ఆయన మనకు తెలియజేస్తాడు. ఆ మొరపెట్టిన మొర ద్వారా మనము అడిగినటువంటి ఆ యొక్క విన్నపముల ద్వారా దేవుడు ఆలకించి మనము గ్రహింపులేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను ఆయన మనకు తెలియజేసే దేవుడుగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో మొరపెట్టి అడిగినప్పుడు ఆయన జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మొదటి సమయాలు 30వ అధ్యాయము చూడండి. మొదటి సమయాలు 30వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. మొదటి సమయాలు 30వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అలుపులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకుని చంపగా వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడవారులందరినీ చెరపట్టుకుని చంపగా వారిని తీసుకుని వెళ్ళిపోయి. ఎక్కడ నుంచి? సిక్లాకున నుంచి కూడా ఆ యొక్క పిల్లలను, పెద్దలను, అల్పులని అందరూ కూడా చంపకుండా వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండేది. దావీదును అతని జనులను పట్టణమునకు, దావీదును అతని జనులు కూడా పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుట చూచి. చూడండి, అక్కడ ఉన్నటువంటి భార్యలు, భర్తలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోవడము చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చూడండి దేవుని ఎట్లా మొదలు పెట్టినారో. ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చిరి. ఎందుకు ఏడ్చినారు? వారి భార్యలు, పిల్లలు అందరూ కూడా చెరపట్టుకొని పోయినప్పుడు దావీదును జనులందరూ కూడా ఇంకా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చి ఏం చేసినారు? శక్తి లేకపోయినంత బిగ్గరగా
ఏడ్చిరి. ఎక్కువగా బిగ్గరగా ఏడ్చినారు. ఎందుకోసం అంటే, అయ్యో మా భార్యలు, పిల్లలు, అల్పులు, పెద్దవారు అందరూ కూడా చెరలోనికి తీసుకొని పోయినారు అని చెప్పి వారు కృంగిపోయిన వారి ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. అయ్యో దేవా, మమ్మల్ని కరుణించు, చెరులో ఉండే వారిని అందరూ కూడా విడిపించు అని చెప్పి వారికి శక్తి లేకపోయినా కూడా బిగ్గరగా ఏడ్చి ఆయనకు అడిగినారు. ఈ విధంగా మొరపెట్టడము, బిగ్గరగా ఏడ్చడము, దేవుని అడగడము ద్వారా దేవుడు సమాధానాన్ని వారి జీవితాలకు అనుగ్రహించినాడు. బైబిల్లో చాలా రకాలైనటువంటి మొరలు ఉన్నాయి. మనం ఒక 4 విషయాలను నేర్చుకుందాం. మొదటిది రక్తపు మొర. రక్తపు మొర. రక్తము మొరపెడుతుందా అని ఒకసారి మనం ఆలోచిస్తే, రక్తము మొరపెడుతుందా? రక్తము దేవుని అడుగుతుందా? మనుషులు అడుగుతారా? మనుషుల్లో ఉండే రక్తము కూడా దేవుని అడుగుతుందా? జవాబు చెప్పాలా? మనుషులు మనం అడుగుతామా? మనలో ఉండే రక్తం కూడా దేవుని ప్రార్థిస్తుందా? మనలో ఉండే రక్తం కూడా దేవుని మొరపెడుతుంది. మొదటిది రక్తపు మొర. మనందరికి తెలుసు, ఆదికాండము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నట్లయితే, కయీను, హేబేలు ఇద్దరు కూడా అన్నదమ్ములు ఉన్నారు. కయీను యొక్క ప్రార్థన దేవుడు వినలేదు, కానీ హేబేలు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎప్పుడైతే హేబేలు ప్రార్థన దేవుడు అంగీకరించినాడో, తన అన్నయ్య అయిన కయీను మీద హేబేలు మీద కయీను పగబట్టినాడు. హేబేలు ప్రార్థన విన్నాడు, కయీను ప్రార్థనను దేవుడు తిరస్కరించినాడు. ఎప్పుడైతే హేబేలు ప్రార్థన విని కయీను యొక్క ప్రార్థనను తిరస్కరించినాడో, తన తమ్ముడైన హేబేలు మీద కయీనుకి ఏమైందంటే పగబట్టినాడు. కోపముతో నిండిపోయినాడు. తన తమ్ముడిని చంపడానికి ప్రయత్నం చేసి తన తమ్ముడిని చంపినాడు. చూడండి, ఆ మాటలు చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని 5వ వచనం చూద్దామా. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. దేవుడు కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు, నీకు కోపమేలా? నీ ముఖము ఎందుకు చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండుటను, ఎదుట దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువయ్యను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని, కయీను అన్న తమ్ముడైన హేబేలు మీద పడి తమ్ముని చంపినాడు. ఎందుకు చంపినాడు? అఖిల్, ఎందుకు చంపినాడు తమ్ముని? కయీను తన తమ్ముడిని ఎందుకు చంపినాడు? కయీను ప్రార్థన దేవుడు వినలేదు, హేబేలు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి తన తమ్ముడైనటువంటి హేబేలు మీద కయీను కోపము తెచ్చుకొని పగ పెంచుకొని తన తమ్ముడైన హేబేలును చంపినాడు. చంపినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని వాడిని అడగగా, అతను నేను ఎరుగను, నా తమ్మునికి నేను ఏమైనా కావలివాడినా? నా తమ్మునికి కావలివాడినా ఏమైనా? వాడు ఎక్కడ పోతాడో నాకేం తెలుసు, నేను వానికి కాపల కాదు అని దేవునికి జవాబిస్తున్నాడు. నేను నా తమ్మునికి కావలివానా అని అనను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమి? చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టెను. చూడండి ఎంత చక్కని మాటను.
నీ తమ్ముని యొక్క రక్తపు స్వరము నేలలో నుండి నాకు రక్తపు మొర. తమ్ముడైన హేబేలును చంపినప్పటికీ కూడా ఆ హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి దేవుని మొరపెడుతుంది. రక్తము దేవుని మొరపెడుతుంది. రక్తపు మొర మనుషులు మొరపెడుతున్నారు, కానీ రక్తము కూడా దేవుని మొరపెడుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే రక్తమును మీరు తినకూడదు. రక్తమును ఎవరు కూడా తినకూడదు. ఎందుకంటే రక్తములో ప్రాణం ఉంది. రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. అందుకే రక్తమును తినకూడదు. ఈ యొక్క హేబేలుని తన అన్న అయిన కయీనును చంపినప్పుడు హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి ఏం చేసింది? దేవుని మొరపెట్టింది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా శపించబడిన వాడవు. దేవుడు కయీనును శపించినాడు. ఎందుకంటే హేబేలు యొక్క రక్తపు మొర దేవుణ్ణి మొరపెట్టింది. కయీను కూడా దేవునికి ఎదురు చెప్తున్నాడు, నేను నా తమ్ముడైన హేబేలుకి ఏమైనా కావలివాడిగా. అతడు చెప్పకపోయినా, తమ్ముడిని చంపి దాచిపెట్టినా ఆ హేబేలు యొక్క రక్తపు మొర ఏం చేసింది? దేవుని మొరపెట్టింది. దేవుని మాట చూస్తే చూడండి, లేవి కాండం 17వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నట్లయితే రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ఏమైంది? ప్రాణము. ఈ దేహానికి ప్రాణం ఎవరు? రక్తమే ప్రాణం. అందుకే రక్తం అంటే ప్రాణము దేవుని మొరపెట్టింది. ఈ హేబేలు యొక్క రక్తము దేవుని మొరపెట్టింది అంటే రక్తములో ఏముంది? ప్రాణం ఉంది. ఆ ప్రాణము దేవుని మొరపెట్టింది. మొదటిది రక్తపు మొర. ఇంకొక మాట చూస్తే యూదా 11వ వచనం. యూదా 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచింది. కయీను నడిచిన మార్గములో నడిచే వారందరికీ శ్రమ. కయీను ఏం చేసినాడు? తన తమ్ముడైనటువంటి హేబేలును చంపినాడు. హేబేలును చంపినప్పుడు హేబేలు యొక్క రక్తపు మొర దేవుని ప్రార్థించింది. హేబేలు యొక్క రక్తము దేవుణ్ణి మొరపెట్టింది. రక్తములో ఏముంది? ప్రాణం. ఇప్పుడు చదువుకుంటే కదా మనం లేవి కాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. చాలు. యోబు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఏం చెప్తుందంటే, భూమి నా రక్తమును కప్పివేయకము. యోబు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. భూమి నా రక్తమును నీవు కప్పివేయకము, నా మొరకు విరాళము కలగకుండును గాక. భూమి నా రక్తమును కప్పివేయదు. రక్తమును అంటే ప్రాణమును కప్పివేయదు. నా మొరకు విరాళము కలగకుండును గాక. అంటే నా ప్రాణమునకు విరాళము కలగకుండా నువ్వు కప్పివేయదు. నా ప్రాణము ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఆరాధించాలి. ఈరోజు నీ ప్రాణము నా ప్రాణం కూడా దేవుని ఘనపరిచేదిగా ఉండాలి. నాకు మొరపెట్టుము అనే మాట ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరొకసారి చూస్తే యోబు గ్రంథం మరొకసారి చదువుకుందాం. 16:18. భూమి నా రక్తమును కప్పివేయకము అంటే నన్ను ప్రాణము తీయొద్దు అని. నా రక్తమును కప్పివేయదంటే నా ప్రాణమును కప్పివేయద్దు. నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరాగము కలగకుండును గాక. అంటే నా ప్రాణమును నువ్వు కప్పేస్తే నేను సమాధికి చేయబడతా. కాబట్టి నేను బ్రతికి ఉండాలి. నేను బ్రతికినప్పుడు నా మొరకు విరాళము కలగకుండా నా రక్తము ఎప్పుడు కూడా నేను స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన
ఆయన నామాన్ని సన్నుతించుము. దేవుని సన్నుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. రక్తపు మొర. యెషయా 26:20. భూమి, ఇక్కడ కూడా యెషయా 26:20. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. ఎంత మంచి మాట చూడండి. భూమితో చెప్తున్నాడు. భూమి తన మీద చంపబడిన, అంటే భూమి మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా భూమి త్రాగిన రక్తమును బయలుపరుస్తుంది. భూమి మీద తాగినటువంటి రక్తము ఏం చేస్తుంది? బయలుపరచబడుతుంది. భూమి మరొకసారి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరచును. తాను తాగిన రక్తమును బయలుపరుస్తుంది. అంటే దేవుడు రానై ఉన్నప్పుడు చనిపోయిన ప్రాణములన్నీ కూడా ఏమవుతాయి? పైకి ఎత్తబడతాయి. ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు చనిపోయిన వారు, బ్రతికిన వారు అందరూ కూడా ఆయనను ఎదుర్కొనుటకు కొనిపోబడతారు. ఆయన రాకడ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన మరలా మన కోసం రానే ఉన్నాడు. కానీ భూమి మీదకి వచ్చి మరలా 1000 ఏళ్ల పరిపాలన చేయడు. ఆల్రెడీగా దేవుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలన చేయడానికి సంఘము ఏమైంది? రాజ్యము సంఘమైంది, సంఘమే రాజ్యమైంది. ఈ సంఘానికి రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఆల్రెడీగా సంఘాన్ని పరిపాలన చేస్తున్నాడు. సంఘము మీద అధికారి అయి ఉన్నాడు. సంఘమును ఏలువారై ఉన్నాడు. ఆయన నిరంతరము రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. రక్తపు మొర. మొదటిది ఏ మొర? రక్తపు మొర. మత్తయి సువార్త చూడండి, 27వ అధ్యాయం చదువుకుంటే ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుందాం. అధిపతి అంటే పిలాతు. అక్కడ చెప్తున్నాడు పిలాతు రాజు. ఎందుకు యేసు ప్రభుని అప్పగించినప్పుడు పిలాతు రాజు అంటాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను అని అడగగా సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ఏమీ ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తము కూర్చి, రక్తం అంటే ఏమి? ప్రాణము. ఈ నీతిమంతుని ప్రాణమును కూర్చి నేను నిరపరాధిని, అంటే ఇతని ప్రాణమును తీయడానికి నాకు ఇష్టము లేదు, ఈయన రక్తము విషయంలో నేను నిరపరాధిని అని తన చేతులు కడుక్కున్నాడు. మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తం అంటే వాని పాపము విషయంలో అది మా మీదికి, మా పిల్లల మీదికి దోషం వచ్చిగాక, నీకేం సంబంధం లేదు. కానీ వాని రక్తమును గురించి ఎవరికి సమాధానము? మాకే జవాబుదారి మేమే. అతని రక్తముల గురించి ఏదైనా దోషం వస్తే అది మా మీద, మా పిల్లల మీద వచ్చును కాక అని జనులందరూ చెప్పినారు. కానీ పిలాతు రాజు ఏమన్నాడు? ఇతని నిరపరాధి రక్తముల గురించి నాకు ఏ సంబంధము లేదు అని చెప్పి తన చేతులు కడుక్కున్నాడు. దేవుని యొక్క రక్తము గురించి పిలాతు చెప్తున్నాడు, నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను నిరపరాధిని అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారు? వాని రక్తమును కూర్చి మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనేది. అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయను అప్పగించను. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయటకు అప్పగించను. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తముల గురించి ఎవరు మీద వేసుకున్నారు? జనులందరూ చెప్తున్నారు. ఆ రక్తముల గురించి ఏదైనా బాధ వస్తే, ఏదైనా దోషం ఉంటే అది మా మీద, మా పిల్లల మీద వచ్చును కాక, వాని ప్రాణం మాత్రం తీయి అని చెప్పి కేకలేసినారు. నిరపరాధి రక్తము. ఆయనది ఏ రక్తము? నిరపరాధి రక్తము.
ఆ రక్తములో ఎటువంటి దోషం లేదు. ఆ నిరపరాధి అయిన దేవుడు మరణించినందుకే మనకి పాప విమోచన. యేసు రక్తము ప్రతి పాపమును కడిగివేసింది. కాబట్టి రక్తము మొరపెడుతుంది. ఒకవేళ ఒక మనిషి ఒకరిని చంపితే ఏం చేయాలంట? పాత నిబంధన ప్రకారంగా నిర్గమాకాండం 21వ అధ్యాయము 12వ వచనం, భూమి నా రక్తమును కప్పివేయకమని మనం చదువుతాం కదా. యోబు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొరకు విరామము కలగకుండును గాక. ఇప్పుడు నిర్గమాకాండం 21వ అధ్యాయం 12వ వచనం, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష. నరుని చావగొడితే, బలవంతంగా చంపితే, వాని రక్తము నేలకు ఒలికిస్తే వాని ఏం చేయాల? నిశ్చయముగా వానికి. నాకు తెలిసి పాత నిబంధనే బాగుండే. కంటికి కన్ను, పంటికి పన్ను. అందుకే భయపడి బ్రతికే వాళ్ళు. ఇప్పుడు భయం లేదు. యేసు ప్రభు ప్రేమామయుడై ఉన్నాడు కాబట్టి ప్రతి వాడిని కూడా ప్రేమిస్తున్నాడు. నిబంధనలు, చట్టాలు కూడా మారిపోయినాయి. ఆ కాలంలో చట్టాలు చాలా కఠినంగా ఉండేవి. ఎవడైనా నీ పండు పీకితే వాని పండు కూడా పీకేసాయి. ఎవడైనా నీ కన్ను పీకితే వాని కన్ను కూడా పీకేసాయి. ఎవడైనా నిన్ను చంపితే వాని ఏం చేయాలంట? వెంటనే వాని మరణ శిక్ష విధించాలి. ఉందా లేదా బైబిల్లో? ఒకడు నరుని చావగొట్టిన ఎడల వానికి ఏం శిక్ష? ఇప్పుడైతే వాని కోర్టుకి తిప్పి మనుషులను చంపాలంటే ఈజీ అయిపోయింది. చంపేతోడు కూడా ఏముంటుంది తెలుసా? నాకేమి చంపుతా, లోపలికి పోతా, మళ్ళీ వస్తా. ఈ అధికారాలు, జైలు నాకేం కొత్త కాదు. మా ఎత్తోళ్ళ ఇల్లు అక్కడే అని చెప్తున్నారు. ఇప్పుడు జైలు అంటే మా ఎత్తోళ్ళ ఇల్లే. మా ఎత్తోళ్ళ ఇంటికి పోయి 4 దినాలు ఉన్నట్ట ఉండి వస్తా. అంటే అధికారం అన్నా లేదంటే శిక్ష అయినా కూడా లెక్క చేయడం లేదు. అప్పుడు భయపడేవాళ్ళు. అందుకే ఒక మనిషి ఒక నరుని చావగొట్టిన ఎడల, చావగొట్టిన వానికి ఖచ్చితంగా ఏమి అలా? మరణ శిక్ష విధింపవలెను. వాని చంపినప్పుడు వాని రక్తం ఏం చేస్తుంది? మొరబెడుతుంది. కాబట్టి కయ్యను హేబేలును చంపినప్పుడు హేబేలు రక్తం ఏం చేసింది? దేవుని మొరపెట్టింది. కాబట్టి దేవుడు కయ్యను ఏం చేసినాడు? శపించినాడు. దేశదిమ్మరిగా ఉండుగాక అని కయ్యను శపించి వెళ్ళగొట్టినాడు. రక్తపు మొర. రెండవది సొదొమ గొమొర్రాల యొక్క మొర. అలా చేయకూడదు. సొదొమ గొమొర్రాల యొక్క మొర. వారి మొర ఎట్లుంది చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం. సొదొమ గొమొర్రా యొక్క మనుషులు చాలా భయంకరమైన వారు, చాలా దుర్మార్గులు, చాలా కఠినాత్ములు. వారు ఏం చేసినారు చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు యెహోవా సొదొమ గొమొర్రాల యొక్క మొర గొప్పది కనుకను వాటి పాపము ఎట్లుందంట? బహు భారము. వారి పాపమును భరించలేకపోతున్నా. వారి పాపము బహుభారంగా ఉంది. అందుకే సొదొమ గొమొర్రా వాళ్ళు మొర పెడుతున్నారు. ఆ మొరను నేను విన్నాను. వెళ్ళి చూసి వారికి తగిన శిక్ష నేను ఇస్తా. నీవు నేను కూడా మొరపెట్టినప్పుడు మన మొరను విని మనకు ఏమి జవాబియాలో దాన్ని దేవుడు ఇస్తాడు. సొదొమ గొమొర్రా వాళ్ళు కూడా వారి పాపము ఎట్లుందంట? బహుభారమై ఉన్నది. గనుకను నేను దిగిపోయి. వీళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడే దిగి వచ్చినాడు. వాళ్ళ యొక్క మొరను విని దేవుడు ఏం చేసినాడు? దిగి కిందికి వచ్చినాడు. ఎవరి బాధ? సొదొమ గొమొర్రాల యొక్క భారమైనటువంటి మొరను దేవుడు విన్నాడు. విని ఆయనే భూమి మీదకి దిగి వచ్చినాడు. దిగి వచ్చి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునను. చాలమ్మా. చేయని ఎడల నేను
తెలుసుకుందును. 19వ అధ్యాయం చదివితే సొదొమ గొమొర్రా యొక్క ప్రజలు ఎంత ఘోరమైన వారో వారి బుద్ధి ఏమో మనకు అర్థమవుతుంది. ఆ సాయంకాలమున 19వ అధ్యాయం 1వ వచనం నుంచి లోతు కుటుంబానికి మరి ఇక్కడ ఇద్దరు వచ్చినారు, దేవదూతలు వచ్చినప్పుడు లోతు యొక్క కుటుంబానికి వచ్చిన వారిని ఏం చేసినారయ్యా, వారిద్దరిని బయటికి పంపించేసే, మేము వారితో సహజీవనము చేయాలి, వారిని బయటికి పంపించు అని చెప్పి గృహము చుట్టుముట్టినారంట, నలుగు దిశలా చుట్టుముట్టినారు. అప్పుడు లోతు అంటున్నారు, అయ్యా వారు నా ఇంటికి అతిథులుగా వచ్చినారు, ఇంత ఘోరమైన పాపము చేయటకు నేను ఒప్పుకోను. అయినా కూడా వాళ్ళు ఏం చేసినారు చూడండి, లేచి లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనేందుకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళపుచ్చి కాలు కడుక్కొనుడి, మీరు పెద్దలక్కడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళపుచ్చేదమని చెప్పిరి. అయినను అతను మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి లోతు ఇంటిలోనికి వెళ్ళినారు ఆ రాత్రి ఉండడానికి. వాళ్ళు ఏమన్నారంటే మేము బయటనే పడుకుంటాం అన్నప్పుడు ఆయన బలవంతం చేసి ఇంటిలోకి రమ్మని ఆహ్వానించినాడు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టుమిట్టింది. ఎవరెవరు? బాలురు, వృద్ధులు, ముసలోళ్ళు, పిల్లలు కూడా. ఎంత ఘాతకానికి పాల్పడుతున్నారు చూడండి. ఈనాడు కూడా ఎక్కడ చూసినా చిన్న పిల్లలే వ్యభిచారులుగా దొంగలుగా తయారవుతున్నారు. ఎందుకంటే వాక్యం అనే భయం వారికి లేదు. యవనస్తులు, వృద్ధులు, ముసలోళ్ళు, యవనస్తులు ఎక్కడ చూసినా వ్యభిచారం చేస్తున్నారు, పిల్లలను చెరిపేవారుగా తయారైనారు. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా బాలురు, వృద్ధులు, జనులందరూ కూడా చేరి ఏం చేసినారు, ఆ ఇల్లు చుట్టుముట్టు నలుదిక్కులు కూడా చుట్టూ వేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మేము మా యొద్దకు వారిని తీసుకుని రమ్మని అతనితో చెప్పగా. ఎందుకు? మేము వారిని కూడాలి, మేము వారితో సహజీవనం చేయాలి, బయటికి తీసుకొని రా అని వారిని బలవంతం చేసినాడు. అక్కడ వారు ఇంకా ఆలస్యం చేసినప్పుడు వారి చేయి పట్టుకొని లోతు కుటుంబాన్ని చేయి పట్టుకొని, నీకు ఇక్కడ ఏం పని, ఈ ఊరిలో దుర్మార్గులు ఉన్నారు, నువ్వు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పి ఆ లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చినారు. మరి ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎంత దుర్మార్గమైన వారో ఒకసారి మనం ఆలోచించాలి. ఈనాడు కూడా యవనస్తులు, అక్కడ యవనులు, వృద్ధులు, ప్రజలందరూ కూడా కూడి ఆ ఇంటి చుట్టుముట్టినారు. ఈరోజు కూడా చాలా మంది బయటికి పోవాలంటేనే భయమైనటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసినా ఆడపిల్లలు బయటికి పోవాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితులు. చాలా భయంకరమైన ఘోరమైన పరిస్థితి ఉంది. సొదొమ గొమొర్రా పట్టణం వల్ల ఎక్కడ చూసినా కూడా వ్యభిచారముతో నిండిపోతుంది, వాయి వరస లేనటువంటి సంబంధాలతో నిండిపోతున్నాయి. అందుకే నీవు ఇక్కడ ఏమి పని లేదు, బయటికి వచ్చేసే అని చెప్పి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్ని చేత దేవుడు కాల్చేసినాడు. ఎందుకు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేసినాడంటే ఆ సొదొమ గొమొర్రా యొక్క పట్టణము చాలా దౌర్భాగ్యమైనది, చాలా నీచమైనది. ఆ ప్రజలు కూడా దుర్మార్గమైన బుద్ధి గలవారు కాబట్టి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చేసినాడు. సొదొమ గొమొర్రా యొక్క మొర దేవుడు విన్నాడు, దిగి వచ్చినాడు, వారిని శిక్షించినాడు, కాల్చివేసినాడు. ఈరోజు నువ్వు నేను కూడా మొరపెట్టినా కూడా మన మొరను ఆలకించి మనకు సమాధానం ఇచ్చే దేవుడు. ఇర్మీయా 23వ అధ్యాయం 10వ వచనములో దేశము వ్యభిచారముతో నిండి ఉన్నది. దేశము ఏమైపోయింది? వ్యభిచారం. దేశం, మన దేశంలో కూడా ఎక్కడైనా చూస్తే ప్రతిరోజు పేపర్లో కూడా
వ్యభిచారము, మానభంగాలు, హత్యలు జరిగిపోతున్నాయి. చిన్న చిన్నగా 1000 రూపాయలకి, 1500కి, లక్షలకి మరి చంపేటువంటి స్థితి వస్తుంది. దేశము ఏమైందట? వ్యభిచారముతో నిండి ఉన్నది. జనుల నడవడి ఏమైంది? చెడ్డదైపోయింది. నడవడిక మారిపోయింది, వారి ప్రవర్తన మారిపోయింది. ఎందుకు మారిందంటే దేవుని వారు ముందుంచుకొనలేదు, దేవుని వాక్యంలో వారు ముందు ఉంచుకొనలేదు. కీర్తనలు 12:8 నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టుడు గర్విష్ఠుడై నలుదిక్కులా తిరుగులాడుతున్నాడు. ఎందుకు దేశము, రాష్ట్రము, జిల్లా, వార్డు ఎందుకు చెడిపోతుంది అంటే జనులు వారి ప్రవర్తన చెడ్డదైపోయింది. ప్రవర్తన చెడ్డది కావడానికి కారణం ఏమంటే వారి మార్గములో యేసు ప్రభు లేడు. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు చేర్చబడతారు. యేసు ప్రభుని మార్గముగా, సత్యముగా, జీవముగా ఎంచుకున్న వారు ఎవరు కూడా దుర్మార్గమైన పనులు చేయడు. ఇక్కడ చూస్తే దేశము వ్యభిచారముతో నిండి ఉన్నది, జనుల నడవడి ఏమైపోయింది? చెడ్డదైపోయింది. సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క నడవడిక కూడా ఏమైంది? చెడ్డదైపోయింది. పురుషులు సాంగత్యము చేసుకున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లోనికి సొదొమ గొమొర్రా పట్టణము తయారైపోయింది. వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖించుచున్నది. దేశం ఏమైపోయింది? శాపగ్రస్తమైపోయింది. శాపగ్రస్తమైపోయిన ఆ దేశమైతేమి, రాష్ట్రమైతేమి ఏమైంది? దుఃఖముతో నిండిపోయింది. అందుకే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చేసినాడు. ఆదికాండము 19వ అధ్యాయం మనం చదువుకుంటే 23, 24 లోతు సోయరునకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించు వారందరినీ, నేల మొలకలను నాశనము చేసాను. దేవుడు ఏం చేసినాడు? నాశనం చేసినాడు. సొదొమ గొమొర్రా యొక్క మొర దేవుడు విన్నాడు. వాళ్ళేమో కాపాడమని అడిగినాడు, కానీ దేవుడు వారిని శిక్షించినాడు, కాల్చివేసినాడు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. తమ చెడు మార్గమును విడిచిన ఎడల, ఎవరైతే తమ చెడు మార్గమును విడిచిపెడతారో ఆకాశము నుండి దేవుడు వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి, ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, వారి చెడుతనమును వదిలిపెడతారో, దేవుడు వారి పాపములను క్షమించి వారి దేశమును, పాపమును విడిచిపెడితే దేవుడు వారిని స్వస్థత పరుస్తాడు. పాపములో ఉంటే దేవుడు వారిని ఏం చేస్తాడు? ఖాళీ చేస్తాడు. మొదటిది రక్తపు మొర, రెండవది సొదొమ గొమొర్రా యొక్క మొర, మూడవది ఇజ్రాయేలీయుల మొర. ఎవరి మొర? ఇజ్రాయేలీయుల మొర. నిర్గమకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం నుంచి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి ఇశ్రాయేలీయులు ఏం పని చేసేవాళ్ళు? వెట్టి పనులు చేస్తూ దేవునికి నిట్టూర్పులు విడుచుచు మొర పెడుతున్నారు. అయ్యా, మేము ఈ వెట్టి పనులు చేయాల్సి వస్తుంది అని దేవుని మొరపెట్టగా, తమ వెట్టి పనులను బట్టి వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇశ్రాయేలీయులు పెట్టిన మొర ఎవరికి చేరింది? వాళ్ళు ఏం పని చేసేవారు? వెట్టి పనులు. బానిసత్వంలోనికి పోయినారు, బానిసలుగా ఉన్నారు. ఫరో రాజు చేతి కింద బానిసలైపోయినారు, వెట్టి పనులు చేస్తున్నారు. ఆ పని చేయలేక
దేవుని మొరపెట్టగా దేవుడు ఆ ప్రార్థనను వారి మొరను విన్నాడు. విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు వారి యొక్క నిబంధనను, వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారు. ఇజ్రాయేలీలు చేస్తున్న పని ఏమి? వెట్టి పనులు చేస్తున్నారు. ఆ వెట్టి పనులు చేయలేక దేవుని మొరపెట్టగా దేవుడు ఏం చేసినాడు చూడండి, మాట చెప్తున్నాడు ఇక్కడ 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా వారు పెట్టిన మొర నేను విన్నాను, వారి బాధను నేను చూస్తున్నాను అని చెప్పినాడు. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఫెరిజీయులకు, హివ్వీయులకును, యోబూసీయులకును నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చినాను. ఎవరి కోసం దిగి వచ్చినాడు దేవుడు? ఇజ్రాయేలీల కోసం దిగి వచ్చినాడు. ఇజ్రాయేలీలు పెడుతున్నటువంటి ఆ యొక్క మొరను విని దేవుడు దిగి వచ్చినాడు. ఇజ్రాయేలీలు వెట్టి పనులు చేస్తూ ఉండడం దేవుడు చూసి దిగి వచ్చున్నాడు భూమి మీదకి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా మనం ఆయనకు మొరపెట్టునప్పుడల్లా, ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా, ఒక్కసారి ఎప్పుడైనా మొరపెట్టు, దేవుడు నీ ప్రార్థన వింటాడు. రాత్రి కాదు, పగులు కాదు, మధ్యాహ్నం కాదు, నీవు రేయి పగలు ఎప్పుడు మొరపెట్టినా నీ ప్రార్థన ఆయన వింటాడు, నీ మొరను ఆయన వింటాడు. అందుకే ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఎవరైనా సమీపంగా ఉన్నాడా? ఏ దేవుడైనా? ఈ లోకంలో ఉండే దేవుళ్ళు దేవతలు అన్ని కూడా ఎట్లున్నాయి? నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు, చేతులుండి తాకవు, కన్నులుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు. కానీ మన దేవుడైతే ఎప్పుడు మొరపెట్టినా అప్పుడు వారి ప్రార్థన వింటాడు. ఏ దేవుడు కూడా సమీపంగా లేడు, కానీ మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఇజ్రాయేలీలు పెట్టిన మొరను వినుటకై దేవుడు పరలోకము నుండి దిగి వచ్చినాడు. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, నువ్వు హీన స్థితిలో ఉన్నా, నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నా, నువ్వు చేసే మొరను విని దేవుడు నిన్ను ఆదరించుటకు, ప్రేమించుటకు నీ కోసము దేవుడు వస్తాడు. ఇజ్రాయేలీల కోసం దేవుడు దిగి వచ్చి ఉన్నాడు, వారి మొరను విన్నాడు. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయం 15వ వచనం చూడండి. అతడు ఒక మనిషిని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు చూడు దేవుడు. మనిషి గురించి చెప్తున్న మాట, దేవుడే మనిషిని ఏమంటున్నాడు? అతడు. మనమైతే ఏమంటాం? చిన్నోన్ని బాబు అన్నము, రే రారా అంటాం. అప్పుడు అంటుంటే ఏమనుకుంటే, ఇప్పుడు చిన్న పిల్లలు ఒరే అంటే ఏం నన్ను ఒరే అంటున్నావు, నాకేం పేరు లేదా అనేటువంటి పరిస్థితి. నిన్ను నన్ను కలగజేసిన దేవుడు, భూమి ఆకాశములను కలగజేసిన దేవుడు నీ గురించి, నా గురించి ఏమంటున్నాడు? అతడు. అతడు విజయ్ని అతడు అంటున్నాడు, నన్ను అతడు అంటున్నాడు, రెస్పెక్ట్ ఇస్తున్నాడు దేవుడు. మనం పెట్టిన మొరను దేవుడు విని ఏమంటాడు? అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి జవాబిస్తా, అతడు అడిగిన దానికి నేను సమాధానం ఇస్తా.
అతడు అడిగిన దానికి నేను రిప్లై ఇస్తా, ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి, ఏ వ్యక్తి అయితే నాకు ప్రార్థన చేస్తున్నాడో ఆ వ్యక్తి శ్రమలలో నేను అతనికి తోడై ఉందును, అతని శ్రమలో నుండి విడిపించి అతని గొప్ప చేస్తా. శ్రమలు, కష్టాలు, బాధలు ఇవన్నిటి నుంచి విడిపించి గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపిస్తా. నా రక్షణ ఏమో అతనికి చూపిస్తా. 3 నేర్చుకున్నాం ఇప్పుడు. రక్తపు మొర, సొదొమ మొర, ప్రజల యొక్క మొర, ఇశ్రాయేలీయుల మొర. 4వది కూలివాని మొర. ఎవరి మొర? కూలివాడు, పని చేసుకునేవాడు పెట్టేటువంటి మొర. పని చేసుకునేవాడు దేవుని అడుగుతున్నటువంటి మొర. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, కూలివాని మొర. 4వది ఏది చెప్పాలి? ఏది? మొదటిది రక్తపు మొర, 2వది సొదొమ మొరల యొక్క మొర, 3వది ఇశ్రాయేలీయుల మొర, 4వది కూలివాని మొర. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీరు చేను కోసిన పనివానికి అంటే ఎవరైనా నీ దగ్గరికి కూలికొచ్చి చేను కోసినప్పుడు, చేనులో పని చేసినప్పుడు ఆ పనివానికి కూలి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి ఏం మొరపెడుతుందంట? కూలి. నీ పనిలో, నీ చేనులో పని చేయించుకొని కూలి ఇస్తా అనేది ఇవ్వకుండా ఆ కూలిలో నువ్వు తక్కువ చేసి కూలివానికి మోసం చేస్తే ఆ కూలివాడు పెట్టేటువంటి కూలి ఏం చేస్తుందంట? మొరపెడుతుంది. ఆ కూలివాడు రాకపోయినటువంటి ఆ కూలి విషయంలో దేవుని మొరపెడితే ఆ మొర ఎక్కడ పోతుంది? దేవుని దగ్గరికి పోతుంది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియకు ప్రభు యొక్క చెవులలో చొచ్చుచున్నది. ప్రభు యొక్క చెవులోనికి పోయింది. ఎవరి మొర? కూలి మొర. దేవా, నాకు ఇవ్వాల్సిన కూలి ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నాడని దేవుడికి ఆ కూలివాడు మొరపెడితే ఆ కూలి వాని ప్రార్థన ఎక్కడ పోతుందంట? ప్రభు యొక్క చెవులలో, సైన్యములకు అధిపతియకు ప్రభు యొక్క చెవులలో చొచ్చిందంట. ఆ ప్రార్థన దేవుని చెవులలోనికి పోయింది. అందుకే కూలి వానికి కూలి ఎప్పటికప్పుడు ఇచ్చేసేయాల. పని చేసిన వానికి పని కూలి ఎప్పటికప్పుడు ఇచ్చేసేయాల. ఆ కూలి డబ్బులు దగ్గర పెట్టుకొని పనివాని 10 సార్లు తిప్పితే ఆ యజమానునికి ఆశీర్వాదము ఉండదు. నెలవాడు నెలకి పని చేస్తే నెలకి వానికి జీతం ఇవ్వాల. రోజు కూలి చేస్తే కూలి వానికి రోజు కూలి ఇవ్వాల. ఇవ్వకపోతే వాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని చెవులోకి పోతుంది. అది నీకు శాపం అవుతుంది. కాబట్టి కూలివాడి మొర్రను నీవు పెట్టనీయకూడదు. కూలివానికి ఎప్పుడప్పుడు కూలి ఇచ్చేసేయాల. ద్వితీయోపదేశ కాండం చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 14-15 వచనాలు. నీ సహోదరులలోని నీ ఇంట్లో ఏమి, నీ దేశములో నీ గ్రామంలోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివారిని ఏం చేయకూడదు? కూలివారికి ఇంకా సాయం చేయాలా. నువ్వు తినే ఆహారంలో ఇంత అన్నం కూడా పెట్టొచ్చు. యజమాని కూలివానికి ఆహారం పెట్టాలా. ఆహారం ఇవ్వకుండా, కూలి ఇవ్వకుండా డబల్ పని చేయించుకొని, డబల్ పని చేయించినప్పుడు ఏమి ఇవ్వాలా? డబల్ కూలి ఇవ్వాలా కదా. డబల్ పని చేయించినా ఒకటే కూలి ఇవ్వడం, కూలివాణి తిట్టడం, తక్కువ చేసి మాట్లాడడం, ఇవన్నీ కూడా మేలు కాదు. ఎవరికి? యజమానికి. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది? నీ సహోదరులలో అంటే అన్నదమ్ములైన కూడా కూలి పని చేస్తున్నప్పుడు, నువ్వు యజమాని అయినప్పుడు నీ సహోదరుని కూడా నువ్వు కించపరచకూడదు. కూలి వారిని ఏమి
నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివాణ్ణి బాధింపకూడదు. ఏ నాటి కూలి ఇది ఏ నాటి కూలి పొద్దున పనికొచ్చి సాయంత్రం వరకు చేస్తే సాయంత్రం వానికి ఏమి అలా రేపిస్తావా ఏం పారిపోతావా అని అనకూడదు. వాడు ఎందుకంటే ఆ కూలి మీద ఆశ పెట్టుకొని ఉంటాడు. ఆ కూలి ఇస్తే ఆ కూలి తీసుకుపోయి భార్య పిల్లల కడుపు నింపాలని ఆశపడుతుంటాడు. కాబట్టి ఆ కూలి రోజు ఇవ్వాలి అని దేవుని మాట చెప్తుంది. చూడండి, సూర్యుడు అస్తమింపక మునిపే వానికి ఇవ్వాలి. అంటే రాత్రి కాకముందే ఆ కూలి వానికి ఇవ్వాలి. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉంటాడు. దేని మీద చెప్పాలి? దేని మీద? యజమాని ఇచ్చే కూలి మీద ఆశ పెట్టుకొని ఉంటాడు. ఆ కూలి వస్తే పొద్దున పనికి పోయేటప్పుడు చెప్పింటారు పిల్లలు, నేనా పనికి పోయేటప్పుడు ఏం కావాలా? పనికి పోయేటప్పుడు పండుదేనా, పనికి పోయేటప్పుడు చాక్లెట్లు దా, చికెన్ పకోడా దా, లేకపోతే భార్య కూడా చెప్పింటుందయా పనికి పోయేసి సాయంత్రం వచ్చేటప్పుడు ఏమన్నా దా అంటాడు. వాడు ఇస్తే ఈయన తీసుకుపోతాడు. ఇయ్యలే అనుకో భార్య నిరుత్సాహపడుతుంది, పిల్లలు నిరుత్సాహపడుతుంది, వీడు కూడా నిరుత్సాహపడతాడు. కాబట్టి కూలి వాని కూలి ఎప్పటికప్పుడు ఇచ్చేయాలి అంటది. వాడు బీదవాడు కనుక దాని మీద ఆశ పెట్టుకొని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టినేమో అది నీకు పాపమైతుంది. ఆ కూలివాడు మొర్రపెడితే అది ఏమైతుంది? యజమానికి పాపమైతుంది. కాబట్టి కూలివాడు మొరపెట్టకుండా వాని కూలి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తే ఆ కూలివాని కూలి తీసుకొని యజమానికి మేలైతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమ 4 మొరల గురించి మనం విన్నాం. మొదటిది రక్తపు మొర, రెండవది సదోక మొర, పట్టణపు మొర, మూడవది ఇశ్రాయేలీయుల మొర, నాలుగవది కూలివాని మొర. కాబట్టి మనం కూడా మొర పెడితే దేవుడు మన కోసం దిగి వస్తాడు, మన ప్రార్థన వింటాడు, మన నడవడికి తగినటువంటి ఫలము దేవుడు ఇస్తాడని ఈరోజు వాక్య భాగం ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.